సో దాన్ని కూడా ఎవరు ఏదో రేట్లు తగ్గుతాయి, ధరలు తగ్గుతాయి అనేది కూడా మనం నమ్మాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. డిసెంబర్ 31 తర్వాత ఉద్యమం ఏ రకంగా ఉంటుంది అనేది కూడా కొంతమంది అడిగారు. సో దాంట్లో కూడా బేసిక్గా ఉద్యమము భూకంపం వస్తుంది, యుద్ధం వస్తుంది అంటే, యుద్ధం అంటే తుపాకులు పట్టుకొని కాల్చుకోవడం యుద్ధం కాదు, లేదా కత్తులు పట్టి పట్టుకోవడం ఉద్యమం కాదు. దట్ ఇండికేట్స్ ద స్ట్రెంగ్త్, అంటే ఎంత గట్టిగా అనేది ఒక ఫోర్స్ ఇండికేట్ చేస్తుంది ఆ లెటర్ తప్ప నిజంగా యుద్ధాలు జరగడం అంటే ప్రజల మధ్య సివిల్ వార్ కాదు. మనము ఈరోజు మన ఆలోచన ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజలను ఇన్వాల్వ్ చేయాలి. ఇందాక కోదండరామ్ సార్ కూడా చెప్పారు, మీలాంటి వాళ్ళందరూ ఒపీనియన్స్ కూడా తీసుకుంటున్నారు. జిల్లాల్లో కూడా జేఏసీ మీటింగ్లు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు అన్ని ప్రజా సంఘాల సలహాలు సూచనలు కూడా తీసుకొని డిసెంబర్ 31 తర్వాత బేసిక్ ఒకటే, శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఇవ్వమని నేరుగా ఏమి డైరెక్షన్ ఇవ్వదు. మనమేమి దాని మీద గొప్ప హోప్స్ కూడా మనం పెట్టుకోలేదు. అల్టిమేట్ గా వాళ్ళు కొన్ని పాము చావదు కట్టలేదు అనేటువంటి రిపోర్టే ఉంటుంది తప్ప అది తెలంగాణ ఇవ్వద్దని చెప్పదు, ఇవ్వమని కూడా చెప్పదు. ఇది తెలంగాణ ఏర్పాటు అనేటువంటిది ఒక పొలిటికల్ డెసిషన్ టు బి డెలివర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ పొలిటికల్ డెసిషన్ డెలివర్ కావాలంటే పొలిటికల్ సిస్టమ్ మీద మనం ఒత్తిడి పెంచాలి. పొలిటికల్ సిస్టమ్ ను కదిలినప్పుడు పొలిటికల్ డెసిషన్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా ఇది ఒక ప్రాసెస్ వాళ్ళు పెట్టుకున్నారు. ఒకటి మాత్రం జరిగింది ఏంటంటే ఈ కమిటీ ప్రాసెస్ లో ఒక లాభం ఏం జరిగిందంటే, రెండు మాత్రం జరిగిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రాంతంలో ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, తెలంగాణ ప్రజలు బహుశా వాళ్ళు ఎక్కడున్నా, మీరు అమెరికా నుంచి కూడా వాళ్ళు చెప్తున్నారు, దాదాపు 15,000 ఈమెయిల్స్ వచ్చినాయి అమెరికా నుంచి. తెలంగాణ ఇవ్వండి, తెలంగాణకి సపోర్ట్ చేస్తూ more than 15,000 ఈమెయిల్స్ వచ్చినాయి. తెలంగాణ ప్రాంతంలో 10 జిల్లాల ప్రజలు కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ ఉద్యోగ సంఘమైనా, ప్రజా సంఘమైనా 100% తెలంగాణ ఇవ్వమంటారు. తెలంగాణ ఇవ్వద్దని మాత్రం ఎవరు చెప్పారు. అదే సీమాంధ్ర ప్రాంతానికి పోయినప్పుడు చాలా వైరుధ్యాలు ఉన్నాయి. అక్కడ కొంతమంది ఎంపీలు, బొత్స ఝాన్సీ కావచ్చు, హర్ష కుమార్ కావచ్చు, ఎంపీలు కూడా పోయి తెలంగాణ ఇచ్చేయండి, మా రాష్ట్రం మాకు ఇవ్వండి అన్నారు. కొంతమంది మంత్రులు కూడా శ్రీకృష్ణ కమిటీ ముందుకు పోయి తెలంగాణ ఇచ్చేయండి అన్నారు సీమాంధ్ర మంత్రులు. తెలంగాణ ప్రాంతం, అదే సీమాంధ్ర ప్రాంతంలో అదే ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజలు కూడా కొంతమంది రాష్ట్రం ఇవ్వండి అన్నారు. కానీ మన ప్రాంతంలో 100% వన్ టోన్ లో చెప్పిన అందరూ కూడా తెలంగాణ ఇవ్వాల్సిందే అనేటువంటి డిమాండ్ మాత్రం కమిటీ కూడా డినే చేయలేదు. సో కమిటీ కూడా డెఫినెట్ గా తెలంగాణ ఇవ్వమని చెప్పక తప్పదు. కాకపోతే వాళ్ళు కొన్ని ఆప్షన్స్ ఏదైనా ఇస్తుండొచ్చని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది ఏది ఏమైనప్పటికీ కూడా అసలు కమిటీ ఏర్పాటునే మనం వ్యతిరేకించినాం. అయినా కేంద్ర ప్రభుత్వం వేసింది కనుక ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యమ సంస్థగా మనం పార్టిసిపేట్ అయినాం. ఎందుకు తెలంగాణ కావాలి, వచ్చినటువంటి తెలంగాణను ఏ రకంగా అభివృద్ధి చేసుకుంటాం అనేటువంటి మన వాయిస్ మనం కమిటీకి చెప్పడం జరిగింది. సో రేపు డిసెంబర్ తర్వాత కూడా ఒకవేళ వాళ్ళు కమిటీ రిపోర్టు ఇవ్వకపోయినా ఉద్యమం జరుగుతుంది. పాజిటివ్ గా ఇచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఉద్యమం జరుగుతుంది. నెగటివ్ గా ఇచ్చినా దాన్ని మేము ఒప్పుకోలేదు, మాకు రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందే, ప్రజాస్వామ్య దేశంలో ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించాలి, ఈ ప్రజలు తెలంగాణ కావాలని స్పష్టంగా కోరుకుంటున్నారు. దానికి మనం మాటల్లో కాదు, మన 12 మంది రాజీనామా చేస్తే 90% మంది ఒకే రాష్ట్రం కావాలని స్పష్టంగా రాజీనామా చేసిన వాళ్ళని గెలిపించి ప్రజల యొక్క తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని ఇంప్లిమెంట్ చేయమని చెప్పని ఉద్యమం జరుగుతుంది. సో ఆ ఉద్యమంలో లక్షలాది మంది, కోట్లాది మంది తెలంగాణ ప్రజల్ని ఇన్వాల్వ్ చేసే విధంగా, ఏదో రాళ్ళు కొట్టాలి, లేదా ఒక ఐటీ కంపెనీ కొట్టాలి, లేదా ఒక మనిషి చనిపోవాలి, ఆత్మహత్య జరగాలని మనం కోరుకోవడం లేదు. ఉద్యమం యొక్క ఫోర్స్ ఇండికేట్ చేయాలంటే ఇది రెండు ప్రభుత్వాల మీద ఒత్తిడి వచ్చే విధంగా, లక్షలాది మంది రోడ్ల మీదకి పోదామా, కోట్లాది మందికి ఢిల్లీకి పోయి రైళ్లని ఆపేద్దామా, అట్లా ఒక్కొక్క రోజు ఎమర్జెన్సీ సర్వీసెస్ వదిలిపెడుతూనే లేదు, అందరం కూడా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధులు బహిష్కరించుదామా, కరెంటు బిల్లులు కట్టేసి మానేద్దామా, మన హౌస్ ట్యాక్స్ కట్టడం మానేద్దామా, లేదు ఏ రకంగా చేద్దాం, ఆప్షన్స్ ఆర్ ఓపెన్, అందరితో కూడా డిస్కస్ చేస్తున్నాం. అల్టిమేట్ గా మన పర్పస్ ఏంటి, మన యొక్క డిసెంట్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపాలి, ప్రజల యొక్క ఆకాంక్షను ప్రభుత్వానికి తెలపడం ద్వారా, ఒత్తిడి పెంచడం ద్వారా రాష్ట్రం సాధించుకోవాలి. మనం ఎప్పుడు వయలెన్స్ జరగాలని కానీ, ఎవరు చనిపోవాలని కానీ, ఆత్మహత్యలు జరగాలని ఎవరు కూడా కోరుకోవడం లేదు. అది దాన్ని అందరినీ కూడా ఖండించాల్సిందే. ఆ రకంగా కాకుండా ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఇప్పటి నుంచే మనం సంసిద్ధం అవుతున్నాం. ప్రజల్ని కూడా సిద్ధం చేస్తున్నాం. ప్రజల్ని కూడా కలుపుకొని ఉద్యమాన్ని ఇంత ముందుకు తీసుకుపోవాలి, కలిసి వచ్చే అన్ని పక్షాలను కూడా కలుపుకొని పోవాలనేటువంటి ఆలోచనతోనే మనం ముందుకు పోతున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మిత్రులు ఇందాక శ్రీరామ్ గారు ఒక 2 విషయాలు చెప్పినారు. దాంట్లో చిన్న నేను కొంచెం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను.
శ్రీరామ్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కృష్ణా నది నుంచి రావాలి. అంటే ఇప్పుడు ఏ నగరానికైనా వ్యవసాయానికైనా నీళ్ళని ఎలా వాడుకోవాలంటే నేషనల్ ఇంటర్నేషనల్ వాటర్ పాలసీ చెప్పేది ఏంటంటే ఆ నది యొక్క పరివాహక ప్రాంతంలో నీళ్ళ అవసరాలు తీరిన తర్వాత పక్క పరివాహక ప్రాంతం నుంచి నీళ్లు తెచ్చుకోవడం కానీ ఇవ్వడం కానీ జరగాలి. వాస్తవానికి హైదరాబాద్ దగ్గర కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉంది. కృష్ణా నది నుంచి నీళ్లు తేవాలి. మన కృష్ణా ఫేజ్ 1 ఫేజ్ 2 వచ్చినాయి, నీళ్లు వస్తున్నాయి, అయినా హైదరాబాద్ సరిపోవడం లేదు. థర్డ్ ఫేజ్ కృష్ణా కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాం, అక్కడి నుంచే నీళ్లు తేవడం కోసం మనకు అవకాశం ఉంది. ఆ విధమైన ప్లానింగ్ కూడా ఉంది. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏంటంటే వారు ఇందాక చెప్పినారు కృష్ణా నదీ జలాలను పెన్నా బేసిన్ లో ఉండేటువంటి రాయలసీమకు వాళ్ళ ప్రాంతానికి నీళ్లు తీసుకుపోవాలి, వాళ్ళ కడప జిల్లాకు నీళ్లు తీసుకుపోవాలి, పోతిరెడ్డిపాటు వారి నీళ్లు తీసుకుపోవాలన్నది ఆయన ఆలోచన. దానికోసం ఆయన ఏం చేసిందంటే అంటే ఎంత పబ్లిక్ మనీ వేస్ట్ అయింది, ఏ రకంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఒకటే పాయింట్ యాడ్ చేద్దాం. థర్డ్ ఫేజ్ కృష్ణా నిజంగా వాళ్ళు స్టార్ట్ చేస్తే 800 కోట్ల రూపాయల్లో గ్రావిటీ ద్వారా వితౌట్ పవర్ అవసరం లేకుండా గ్రావిటీ ద్వారా ఒక్క ఎకరం కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం లేదు, ఒక్క యూనిట్ కరెంట్ అవసరం లేదు. గ్రావిటీ ద్వారా 800 కోట్లలో థర్డ్ ఫేజ్ కృష్ణా ద్వారా హైదరాబాద్ తెచ్చే అవకాశం ఉంది. విత్ ఇన్ 1 ఇయర్ చేయొచ్చు ఆ ప్రాజెక్ట్. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ నీళ్లను వాళ్ళ సైడ్ తీసుకుపోవాలని ప్రాణహిత చేవేళ్ల నుంచి అంటే ఆదిలాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ నీళ్లు తెస్తారు త్రూ కరీంనగర్ మెదక్. ఆ ప్రాజెక్ట్ ఎంత అవుతుందంటే 3300 కోట్లు. 800 కోట్లకు బదులు 3300 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు తీసుకుపోతాంటారు. దీంట్లో 3 చోట్ల లిఫ్టింగ్ అంటే ఎవ్రీ మంత్ కూడా రికరింగ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, పవర్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఆ మోటార్ల మెయింటెనెన్స్ ఉంటుంది. 3300 కోట్ల రూపాయలు పెట్టి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతారు. ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? హైదరాబాద్ నగర ప్రజల మీద పడుతుంది. హైదరాబాద్ ఉండేటోళ్ళం ఎవరు? మనం ఉంటాం. ఇప్పుడు ఈ 3300 కోట్లది పడుతుంది, రేపు పవర్ జనరేషన్ మెయింటెనెన్స్ కూడా మన మీద పడుతుంది. కేవలం 800 కోట్లలో ఒక సంవత్సరంలో తెచ్చే అవకాశం ఉంటే 3300 కోట్లు పెట్టి 3 సంవత్సరాల్లో తెస్తా అంటాడు. 3 చోట్ల లిఫ్ట్ పెట్టి అంటే వాళ్ళ అవసరాల కోసం మనని ఎంత అన్యాయంగా పవర్ మిస్యూజ్ చేస్తున్నారు దానికి ఇది ఒక ఉదాహరణ. వారు చెప్పారు, నేను కొంచెం ఆ ఫిగర్ యాడ్ చేసినంటే అది ఆ రకంగా ఉంటుంది. వాళ్ళ యొక్క పవర్ జనరేషన్ లో కూడా అదే జరిగింది. అది కూడా వారు కవర్ చేసిన పాయింట్. నేను ఇది అసెంబ్లీలో కూడా వారు ఉన్నప్పుడు అడగడం జరిగింది. పిట్ హెడ్ స్టేషన్ అన్నారు వారు. పిట్ హెడ్ స్టేషన్ అంటే ఎక్కడైతే బొగ్గు ఉంటుందో అక్కడ ఇమీడియట్ గా కట్టేటువంటి ప్లాంట్ పిట్ హెడ్ స్టేషన్ అని తెలుస్తుంది. మనకు బొగ్గు నీళ్లు రెండు ఉన్నాయి. రామగుండం తీసుకుంటే మన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ అని అక్కడే గోదావరి నది ఉంది, దాని పక్కనే బొగ్గు కూడా ఉంది. దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. అది ఓన్లీ 90 మెగావాట్స్ ఉంది. ఇంకో 90 మెగావాట్స్ ఎక్స్పాన్షన్ చేయమని చెప్పేమో మన వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అది చేయకుండా ఆయన కడపలో 220 మెగావాట్స్ ఆల్రెడీ ఉంది ఫస్ట్ ఫేజ్. దెన్ ఈ స్టార్టెడ్ సెకండ్ ఫేజ్ 220 మెగావాట్స్. మళ్ళీ థర్డ్ ఫేజ్ 220 మెగావాట్స్ స్టార్ట్ చేస్తే చేయని మనం వద్దంటలేము. కానీ అక్కడ ఏం జరుగుతుంది? కడపకి ఎక్కడి నుంచి పోవాలి బొగ్గు? ఆల్ ద వే మంచిర్యాల రామగుండం నుంచి కడపకు రైల్లో బొగ్గు పోవాలి. నీళ్లు లేవు, నీళ్ళు ఎక్కడి నుంచో లిఫ్ట్ చేయాలి. సో అక్కడ ఒక యూనిట్ పవర్ ప్రొడ్యూస్ చేయాలంటే ₹3.20 ఖర్చు అవుతుంది కడప. అదే యూనిట్ కరెంట్ మన రామగుండంలో ప్రొడ్యూస్ చేస్తే ₹2.05కే వస్తుంది. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? కడపలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఎంత భారం పడుతుంది మనకు? ₹1.15 ఒక యూనిట్ కరెంట్ మీద ప్రొడక్షన్ మీద అదనపు భారం పడ్డా కానీ దే డజంట్ కేర్. మా కడపలో పెట్టాల్సిందే, అక్కడ అభివృద్ధి చెందాలి. కానీ ఇది ఎవరి మీద భారం పడితే ఏంది? ఈ రకమైనటువంటి స్వార్థం ఆ నాయకుల్లో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. అది వారు కవర్ చేసిన కనుక నేను కొంచెం యాడ్ చేద్దామని ఆ రెండింటిని జస్ట్ కంపారిజన్ స్టేట్మెంట్ చెప్దామని చెప్పి నేను వాటిని మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ రకంగా ఉన్నాయి. సో బహుశా చాలా వరకు కవర్ అయినటువంటి పాయింట్స్ మీరు అడిగినటువంటి ఇప్పటికే 10 అవుతుంది, ఇంకా డిన్నర్ కూడా ఉన్నట్టుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా